ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తేదీ శుక్రవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా మనం గమనించినట్లయితే ఈ రోజున మీరు ఒక బంధాన్ని అయితే కోల్పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. అలాగే ఉదయం 10 గంటల కల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. ఇంతకీ ఏ బంధం అయితే మీరు దూరం చేసుకోబోతున్నారు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అలాగే రేపటి రోజున మీకు కలగబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలని ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాస్ స్వామి వారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి ప్రదేశాల్లో ఉన్నా మన యొక్క గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కాదు, దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన గురువుగారు అయితే మీకు అయితే తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యలకు వితిన్ 24 అవర్స్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మీకు తెలియపరుస్తారు. గురువుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉన్నారండి. మన యొక్క గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పదాలు జన్మించిన వ్యక్తులు ఇక తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా వీరి గురించి చెప్పాలి అంటేనండి, ఈ యొక్క రాశి వారు బయటకు మాత్రం ఎప్పుడూ కూడా ఏంటంటే చూడడానికి చాలా కూల్గా కనిపిస్తూ ఉంటారండి. వీరి లోపల యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా చాలా తెలివిగా ఉంటాయి. నిర్ణయాలు కూడా చాలా తెలివిగా చూసుకుంటారు. న్యాయం కోసం నిలబడతారండి. ఒంటరిగా బాధను భరిస్తారు. ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారండి. మోసాన్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు. అలాగే సైలెంట్గా ఎదుగుతారు. మీ యొక్క ప్లాన్ అందరికీ కూడా చెప్తారు. మీరు పట్టినటువంటి కష్టం బయటకు చూపించరు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అనే చెప్పుకోవాలండి. అయితే మీపై ఉన్నటువంటి కొన్ని అంటే ఏదో ఒక తెలియనటువంటి ఒక భారము, అలాగే ఒక బరువు బాధ్యతలు అనేవి ఇటువంటివి అన్నీ కూడా మీ నుండి ఈరోజు రిలీఫ్ అయినటువంటి ఒక కొత్త అనుకూలమైనటువంటి తెలియనటువంటి ఆనందము అనేది మీలో మిమ్మల్ని మరింత ఆవరిస్తుంది. అంటే అది ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదంటే మెసేజ్ రూపంలో కానీ, ఆఫర్ రూపంలో, లేదంటే ఒక పాత పరిచయం మరలా మిమ్మల్ని సంప్రదించడం కానీ, ఈ వార్త అనేది మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక సందేహాన్ని క్లియర్ చేస్తుందండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి పడమర దిక్కు, వాయువ్య దిక్కు బాగా కలిసి వస్తుందండి. శుభప్రదంగా ఉంటుంది. ఈ యొక్క దిశలో ప్రయాణము, లేదంటే ఈ దిశ నుండి వచ్చేటువంటి సమాచారం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి స్కై బ్లూ అండి. అలాగే ఆకుపచ్చ రంగులకు ఈ రోజున మీకు వచ్చేటువంటి మంచి శుభాన్ని అయితే పెంచబోతున్నాయి. ఈ రంగులు ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్యలండి. ఇక 4, 8, 22 ఈ సంఖ్యలు మీకు బాగా సంకేతాలుగా అనిపించవచ్చును. అయితే సాయంత్రం లోపు మీకు అంటే మీ బంధంలో ఏదైనా కానీ ఒక అపార్థము అనేది ఏర్పడబోతుంది. ఆ యొక్క బంధము తల్లిదండ్రుల బంధం కావచ్చు, లేదంటే స్నేహపూర్వకరమైనటువంటి బంధం కావచ్చు. ఇలా ఒక బంధాన్ని అయితే మీరు అయితే కోల్పోవలసినటువంటి అవకాశము అంటే మీకు వారి మధ్య ఏదైనా కానీ వాదన అనేది జరగడం కానీ, లేదంటే వారు ఏదైనా కానీ గొడవలకు దిగడం కానీ, ఇటువంటివి అనేది జరిగి మీ యొక్క బంధాన్ని అయితే మిస్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైనా మాటలను అర్థం చేసుకోగలుగుతారు. ఈ సమయంలో వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ మీరు మాత్రం శాంతంగా ఉండడానికి అయితే ప్రయత్నించండి. సాయంత్రం లోపు మీకు ఒక స్పష్టత అనేది వస్తుందన్నమాట. ఇక ఉద్యోగం, ఆర్థిక సూచనలు గురించి అయితే తెలుసుకుంటే ఈ రోజున మీకు మీ యొక్క పనిలో ఒక చిన్న మార్పు అయితే ఏర్పడబోతుంది. బాధ్యత అనేది పెరగడం, లేదంటే కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయండి. డబ్బు విషయంలో మాత్రం ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం లేనటువంటి ఖర్చులు చేయండి. అంటే అనవసరంగా ఖర్చులు అనేది చేయకండి. ఎందుకంటే డబ్బు అనేది వృధా అయితే మనం సంపాదించుకోవడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది కదండి. ఇంకా సాయంత్రం అయితే సాయంత్రం లోపు మీరు ఒక తప్పకుండా భగవంతుని ముందు ఒక చిన్న దీపం అయితే వెలిగించండి. పెద్దల యొక్క ఆశీర్వచనాలు తప్పకుండా తీసుకోండి. ఈ రోజున మీకు ఇటువంటివి అన్నీ కూడా శుభాన్ని, మంచి మంచి సూచనలు ఇస్తాయి. అలాగే మీరు మీ యొక్క జీవితంలో ఆలస్యంగా గెలిచినప్పటికీ కూడాను గెలిచేది మాత్రం ఖచ్చితంగా మీరే అనండి. అయితే ఈ రోజున ఒక వార్త అనేది మీ యొక్క ఆలోచనలో మార్పును తీసుకురాబోతుంది. మీ యొక్క నిర్ణయాలు దారిని చూపిస్తాయి. ఎక్కడున్నా కానీ తప్పకుండా వినండి. ఈ రోజున మీకు ఒక సంకేతం కూడా ఇవ్వబోతుంది. భగవంతుడి సాక్షాత్తు మీకు అయితే ఆ యొక్క సంకేతాన్ని అయితే ఇస్తాడండి. అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మీరు ధైర్యంగా ఉంటారు, ముందుకు వెళ్తారు. ఇక ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంటారండి. ఎవరిని కూడా మోసం చేయరు. కుటుంబంలో బరువు బాధ్యతలు కూడా ఎప్పుడూ కూడా ఎక్కువగానే మోసుకుంటూ ఉంటారండి. దానికోసం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబం కోసం ఎప్పుడూ కూడా కుటుంబమే
నమ్మడమే ప్రధానము అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. ఒక దైవానుగ్రహము అనేది కూడా ఈ రోజున మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అయితే ముందుకు నడిపించబోతుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనులు అలా ఉంటాయండి. సమాజంలో ఎవరికైనా కానీ అంటే ఎక్కువగా మీరు మీ యొక్క పనులకు ప్రాధాన్యతను అయితే ఇస్తూ ఉంటారు. అలాగే సమయాన్ని వృధా చేయడానికి అస్సలు ఇష్టపడరండి. అలాగే ఎవరితో అయినా కానీ కూర్చుని కాసేపు సరదాగా మాట్లాడతారు. కానీ అనవసరమైనటువంటి వాదనలకు అనవసరమైనటువంటి చర్చలను అయితే అస్సలు మీరైతే చేయకండి. ఇక ఇటువంటివి అన్నీ కూడా మీకైతే ఇష్టం ఉండదని కూడా చెప్పాలి. మీ యొక్క పనులు ఏంటి మీరు చేసుకోవడం అంతవరకే మీరు చేసుకుంటూ ఉంటారు. అనవసరంగా మీ యొక్క సమయాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయరు. ఆ యొక్క సమయాన్ని మీరు ఏదైనా పనికి వచ్చేటువంటి పనికి మీకు అయితే ఇంకేదైనా కానీ అంటే వినియోగించుకుంటూ ఉంటారండి. కానీ అనవసరమైనటువంటి చర్చలకు అయితే మీరైతే ప్రాధాన్యతను ఇవ్వరు అని చెప్పాలి. మీ యొక్క ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. మంచి దృక్పథంతో ఉంటాయని కూడా చెప్పాలండి. అలాగే కష్టం నుండి విముక్తి అనేది రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరైతే దగ్గర ఉన్నారని చెప్పుకోవాలి. ఊహించినటువంటి ధనలాభాలు ఈ రోజున మిమ్మల్ని అయితే వరించబోతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మరి అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీకు బాగా కలిసి వస్తుందండి. అయితే దైవానుగ్రహం అనేది కూడా మీకు పుష్కలంగా ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఎటువంటి ఏది కూడా లేకుండా అనేటువంటి కొరవ అనేది కూడా ఈ రోజు అయితే మీకు కనిపించదండి. అలాగే ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఈరోజు ఉంటారన్నమాట. చాలా కష్టజీవులు. మీరు కష్టపడుతూనే ఎంతైనా కానీ పోరాడతారండి. పట్టుదల కూడా మీకు చాలా ఎక్కువగానే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే పట్టుదలతో ఏదైనా కానీ పని అనేది పూర్తి చేస్తారు. అలాగే మీకు కష్టపడి తీసుకున్నటువంటి ఆ యొక్క రూపాయిని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అంటే అనవసరంగా ఒకరికి ముందు చేయి చాపి డబ్బును తీసుకోరు. అలాగే అప్పులు కూడా చేయరు. అలాగే ఒకవేళ ఏదైనా కానీ అనవసరమైన అప్పులు చేసినా కానీ వెంటనే వారిని తీర్చేసుకుంటూ ఉంటారు అవసరానికి అప్పులు చేస్తే. అలాగే మీరు ఏదైనా కానీ ఒకరి యొక్క సహాయాన్ని కానీ లేదంటే ఒక యొక్క నిర్ణయాలను కానీ పెద్దల యొక్క గౌరవాన్ని అయితే ఇస్తూ ఉంటారండి. మీరుగానే తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే మీకు బాగా ఇష్టమైనటువంటి వారిని ఎవరైనా కానీ ఇచ్చినటువంటి సలహాలు సంప్రదింపులు ఇప్పటికీ కూడా మీరు విని చక్కగా ఊరుకుంటారు. కానీ వాటిని మాత్రం పెద్దగా అంటే పట్టించుకోవడం అనేది కూడా మీకు పెద్దగా ఇష్టము అనేది ఉండదు. కానీ అనుకోకండి, కొంతమంది పెద్దల యొక్క అంటే మంచి కోరుకున్నటువంటి శ్రేయస్సులాషులు కూడా ఉంటారు కదండి. వారు ఇచ్చేటువంటి ఏదైనా సలహాలు సూచనలు అనేవి కూడా ఈ రోజున మాకు బాగా పనిచేస్తాయని కూడా మీకు అయితే కలిసి రాబోతుందండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజున మీ యొక్క అంటే ఏమిటి అంటే మీరు అందరూ కూడా మంచిని కోరుకుంటారండి. కానీ మీ మంచిని మాత్రం ఎవరు కూడా కోరుకోరు. అయితే ఇది నిజమేనా అని చెప్పుకోవాలండి. మీరు అందరూ కూడా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా వెన్నుపోటు పొడుస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ రోజున కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే మీరు చేసిన ప్రతి పనిలో కూడా మంచి లాభాలు రావడం, ఆదాయం అనేది ఎక్కువగా చూడడం, అలాగే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడినప్పటికీ కూడా సమస్యలు అనేవి మీకు వస్తూనే ఉన్నప్పటికీ మీకు మాత్రం ఉన్నంతలోనే సంతోషంగా ఉండడం చూసి అది కూడా ఓర్వలేనటువంటి కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తుల నుండి మీరు తప్పకుండా దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులను దూరం పెట్టాలి. మీరు సంతోషంగా ఉండడం కూడా ఓర్చుకునేటువంటి వ్యక్తులు అయితే మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రావడం చూశారు కదా. ఎంతోమందిని ఈ విధంగా చూస్తూ ఉంటారు. పెద్ద లెక్క ఏం కాదులేండి అలాంటి వ్యక్తులను అయితే చూడడం. కాబట్టి అటువంటి వ్యక్తులను అయితే మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడాను మీ పని ఏంటనేది మీరు చూసుకుంటూ వెళ్తారండి. వారికి పెద్దగా సలహాలు సూచనలు కూడా అసలు ఇవ్వకండి. వారు ఏదైనా కానీ ఇస్తే మాత్రం వాటిని అసలు పట్టించుకోకండి, వినేసి ఊరుకోండి. అలాగే వారితో అనవసరంగా వాదనలకు అయితే అసలు దిగకండి, గొడవలు పెట్టుకోకండి. విద్యార్థులు మీరు అనుకున్నటువంటి కళాన్ని నెరవేరడం చూస్తారు. పేరు ప్రతిష్టలను తప్పకుండా కలిగి ఉంటారండి. విద్యార్థులకు ఈరోజు మంచి మంచి అవకాశాలు అయితే మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి అంతేకాకుండా దూరంగా వెళ్ళి చదువుకునేటువంటి వారికి విద్యార్థులకు కూడా ఈ రోజున విదేశీ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు అనేది కనిపిస్తుందండి. జీతాలు పెరుగుతాయి. మరి అంతేకాకుండా ఈ రోజున దైవానుకూలంగా మీరు ఏదైనా కానీ సాధిస్తారని చెప్పుకోవాలి. పరమశివుని యొక్క అనుగ్రహం, దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం అనేది కూడా ఈ రోజున మీకు అధికంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఐశ్వర్యానికి తిరుగులేదు. ఐశ్వర్య యొక్క అనుగ్రహం అనేది ప్రధాన ఐశ్వర్య ప్రదాత ఆ యొక్క పరమశివుడే. మీకు ఏం చేయాలి అనేది కూడా పెద్దగా మీకు తెలియకపోయినా కానీ తెలుసుకునే తీరాలండి. ఏంటంటే మీరు శివానుగ్రహం కోసం తప్పకుండా ఉదయం సాయంత్రం ఈ రోజున ఆవు నేతితో దీపారాధన అనేది చేయండి. స్వామివారికి తెల్లని పుష్పాలతో దీపారాధన చేయండి. అంతేకాకుండా శివలింగ అభిషేకం కూడా మీకు చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజున మీకు తప్పకుండా ఏదైనా కానీ పేదవారు కనిపిస్తే వారికి ఉన్నంతలోనే ఏదో ఒకటి మీకు ఉన్నంతలో వారికి దాంట్లోనే వస్త్రం కానీ లేదంటే ఆహారం కానీ తప్పకుండా ఇవ్వండి. మూగజీవులకు కనిపించినా కానీ
వాటికి కూడా ఏదైనా ఆహారాన్ని ఇవ్వండి. మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అదైతే ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున కొంతమంది మనుషులు మీకు తప్పకుండా దూరంగా ఉండాలండి. ఎందుకంటే ఎవరనేది కూడా మీకు బాగా తెలుసు. మీ యొక్క సీక్రెట్ విషయాలు కూడా మీరు బయటికి ఎవరికి కూడా పెద్దగా చెప్పుకోరండి. కానీ కొంతమంది వ్యక్తులు నమ్ముకొని విషయాలను అయితే చెప్పుకున్నప్పటికీ కూడా అవి ఏంటంటే మీరు నార్మల్గా అందరితో కలిసి ఉన్నప్పుడు అనుకున్నటువంటివి కూడా సరదాగా అనుకున్నటువంటి విషయాలను కూడా వారు సీరియస్గా వేరే విషయాలు అంటే వేరే వ్యక్తులు మీ గురించి చెడుగా చెడ్డగా ప్రచారం చేయడము ఇటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉంటున్నారనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో అనేది ఏంటి అనేది కూడా తెలుసుకోనండి. సొంత విషయాలను ఎవరికి కూడా అసలు చెప్పుకోకండి. ఇక మీరు చేసేటువంటి పనుల పట్ల కూడా కొంతమంది వ్యక్తులు ఎక్కువగా మక్కువ అనేది చూపించే విధంగా మీ యొక్క మాటలతో అన్ని విధాలుగా కూడా కొంతమంది వ్యక్తులు అయితే ఇంప్రెస్ అయిపోతూ ఉంటారండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా కలుగబోతున్నాయి. అలాగే దేనికైనా కానీ అంటే సహాయానికి కూడా లిమిట్ అనేది ఉంటుంది కదండి. మీరు చేసేటువంటి సహాయానికి కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. ఎందుకంటే కుటుంబం గురించి కూడా మీరు ఆలోచించుకోండి. మీరు చేసేటువంటి సహాయం అనేది మీ దగ్గర ఉన్నంతలోనే కొంచెం ఒక పావు వంతు ఇవ్వాలి. కానీ మీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేటువంటి సహాయం అనేది ఎప్పుడూ కూడా చేయవని భగవంతుడు కూడా చెప్పాడు కదా. కాబట్టి మీ యొక్క మనసును కూడా గాయం చేసుకోకుండా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఎవరైనా కానీ ఏదైనా అడిగినా కానీ సున్నితంగా తిరస్కరించండి. మీ దగ్గర ఉంటే ఏదైనా కానీ కొంత సహాయం అనేది చేయండి. కానీ మొత్తం ఉన్నంతలో సహాయం చేసేసి తర్వాత అనవసరంగా ఇచ్చామని చెప్పేసి బాధపడకండి. ఏదైనా కానీ మొగ్గులోనే ఉన్నప్పుడు తుంచేసేయాలి. తర్వాత అది అంత పెద్దగా అయినప్పటికీ పువ్వు పూసిన తర్వాత మనం ఏవి కూడా చేయలేం. కాబట్టి జాగ్రత్తగా ఉన్నప్పుడే ₹1 అనేది దాచుకోండి. ఈ కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే నూతన పరిచయాలతో పాటుగా మీ యొక్క పాత మిత్రులు కూడా కలుసుకుంటారండి. కుటుంబంలోని వారందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఒక బంధాన్ని అయితే మీరైతే కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి తెలియనటువంటి ఒక రహస్యాన్ని అయితే మీ యొక్క తల్లిదండ్రుల ద్వారా లేదంటే మీ యొక్క సోదరుమణుల వారి యొక్క రూపంలోనూ మీరైతే ఒక రహస్యాన్ని తెలుసుకోవడము లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అంటే గురించి ఎవరైనా కానీ చెప్తే వినడము కానీ ఇటువంటివి అన్నీ కూడా తెలియనటువంటి ఒక బంధాన్ని అయితే మీరు నాకు అవసరం లేదు అనేసి చెప్తూ ఉంటారండి. ఈ యొక్క సమస్య నాది అనే విధంగా కోసం తెచ్చుకొని అనవసరంగా దురుసు ప్రవర్తనతో బంధాన్ని అయితే కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తలు వహించండి. ఇక మీ యొక్క జీవిత భాగస్వామి తరపున ఈ రోజునైతే మీకు అన్నీ కూడా మంచి సలహాలు సంప్రదింపులే వస్తాయండి. అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. అలాగే ఈ రోజున మీకు జీవిత భాగస్వామి మీరు పని మీద బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎదురు నమ్మని కూడా చెప్పుకోండి. అలాగే మీకు వచ్చేటువంటి ఏదైనా కానీ బెల్లం ముక్క అనేది లేదంటే మీ యొక్క చేతిలో లేదంటే ఒక తీపి పదార్థాన్ని తీసుకొని తినండి. ఇక అలాగే వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు చక్కగా దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని కూడా ఆ తల్లి యొక్క కుంకుమను మీరు ధరించడం కానీ ఇటువంటివి అన్నీ కూడా చేయండి బయటికి వెళ్ళేటప్పుడు. ఇక ప్రేమికులకు కూడా ఈ రోజున చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రేమ వ్యవహారానికి దారితీసే యోగము అయితే కలుస్తుందండి. గొడవలకు దిగి అనవసరంగా ఇద్దరూ కూడా లేనిపోయినటువంటి విషయాల గురించి అయితే తలెత్తగడం గతంలో జరిగినటువంటి విషయాల గురించి కూడా మీకు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇరు కుటుంబాల నుండి కూడా మంచి రెస్పాన్స్ అని రావాలని చెప్పి కోరుకోండి. ఇక ఈ రోజున మీకు మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటే తప్పకుండా తగు జాగ్రత్తలు అయితే మీకు అన్ని విషయాల్లో కూడా తీసుకోండి. అలాగే మీకు జీవితం యొక్క అంటే మీకు తెలిసి మీరు ఏ విధంగా ఉండాలి ఏం చేయాలనేది కూడా మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఏది కూడా లేదు. మీరు ఎలాగో చెప్పారు. అదే ఉదయం లేచి మనం ఏదైనా కానీ అంతా కూడా మంచి జరగాలి అని అంతా బాగుండాలని చెప్పి మనసులో అనుకోండి. అందరికీ బాగుండాలని చెప్పి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి అనుకోండి. వీలైతే ఈ రోజున తప్పకుండా శివాభిషేకం చేయించుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకోండి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.